క్రీస్తు సంగమా, ఈ లోకములోనికి వచ్చిన మనిషి జనన మరణాల పరమార్థము తెలవకుండా ఈ లోకములో తన జీవితం ముగింపులోకి ప్రయాణం చేస్తూ ఉన్న ఈ లోక యాత్రలో మనిషి తన యాత్ర ముగింపులోనికి వస్తూ ఉన్న అనగా చావుకు సమీపముగా ఈ జీవితము కొనసాగుతా ఉన్న సరైన విశ్వాసములో మనిషి కొనసాగలేకపోతున్నాడు. గత లాస్ట్ సండే రోజున మనము ప్రారంభించుకున్న విశ్వాస పరీక్ష, మన విశ్వాసము పరీక్ష చేసుకున్నప్పుడు దేవునికి సమీపంగా ఉంటున్నామా, ఈ లోక ఆచారాలు పద్ధతులకు సమీపంగా ఉంటున్నామా అని విశ్వాసాన్ని పరీక్ష చేసుకోగలిగితే నిజ నిర్ధారణ జరుగుతుంది. 2023 క్యాలెండర్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2024కి వచ్చాం. కానీ విశ్వాస జీవితాలలో మనిషి తన విశ్వాసాన్ని పెంపొందించుకుంటలేడు, కానీ పైన కనబడుతున్న దానికి మాత్రమే, అక్షరార్థంగా ఉన్నదానికి మాత్రమే బానిసగా బందీగా ఉన్నాడే తప్ప నా విశ్వాసాన్ని నిజంగానే ఇంత పెంపొందించుకోవాలి, దేవునిలో ఇంత ఎదగనివ్వాలి అనే నిర్ణయంలో మనిషి ఏమాత్రము లేకుండా పోయాడు. దేవుని వాళ్ళారా, దైవమును గురించిన ఆలోచన మనిషికి లేకుండా పోయింది. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, నిర్మాణాలు, చదువులు, వివాహాలు, వస్త్రాలు, అంగులు, ఆర్భాటాలకే మనిషి ప్రాధాన్యత ఇస్తున్నాడే తప్ప దేవుని గురించిన చింత గాని, వారి విశ్వాసము ఎంత ఎదుగుదలలో ఉందని గాని మనిషి పరీక్షించుకోలేకపోతున్నాడు. మనము నిత్యము, ప్రతిరోజు, ప్రతి నిమిషము సమయం మన మీదికి వస్తూ ఉంది అనగా, కాలం గడుస్తూ ఉంది అనగా, దాని అర్థం మనము చావుకు సమీపం అవుతున్నామని. ఎక్కడ, ఏ రూపములో, ఏ విధానములో, ఏ పద్ధతిలో మనిషి తమ జీవితాలను ముగించుకుంటారో తెలియదు. కానీ విశ్వాసము ఎలా ఎదుగుతుందో ఆలోచన చేసుకోవాలి. 2024 సంవత్సరం వచ్చిన నీవు పుట్టిన నీ వయసు 24తో పోల్చుకున్నప్పుడు నీకెన్ని సంవత్సరాలు నీకు తేలిపోతుంది. ఇన్ని సంవత్సరాల నీ జీవితములో నీ విశ్వాస జీవితం ఎంత ఎదిగింది అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోగలిగితే, ఆలోచించుకోగలిగితే అది నీకు అర్థమవుతుంది. నీ విశ్వాసము నీకే. దేవునిలో
ఏమాత్రం ఎదగకుండా, ఆయనతో కలిసి ప్రయాణము చేయకుండా ఒక వారపు క్రైస్తవులుగాను, ఒక నామకార్థపు క్రైస్తవులుగాను, పై వాటికి మాత్రమే అవకాశం ఇచ్చి, మనుషులు చూడటం దానికే అవకాశం ఇచ్చి తమ జీవితాలు నడిపే క్రైస్తవులుగా మారిపోయింది ఈ లోకము తప్ప, పరమందున దేవుడు చూస్తున్నాడు, ఆయన కోసము నేను పని చెయ్యాలి అని ధ్యాసలో మనిషి ఏమాత్రం లేకుండా పోయాడు. నీ విశ్వాసము రోజు రోజుకు ఎదుగుతూ ఉండాలి, కానీ ఒకసారి పరీక్షించుకో నీకు నువ్వు నీ విశ్వాసము. క్రైస్తవ సమాజం ఏం చేసింది? క్రైస్తవ లోకము ఏం చేసింది? విశ్వాస జీవితము ఎదుగుదల అంటే ఏదో పాటలు నేర్చుకోవాలనో, ఏదో వాక్యము నేర్చుకోవాలనో, ఏదో ప్రార్థన నేర్చుకోవాలనో, ఆదివారం చర్చికొచ్చి కానకలేసి వెళ్ళిపోవటమనో ఇవి నేర్పిందే తప్ప విశ్వాస జీవితం అది కానే కాదు. విశ్వాస జీవితము దేవునితో కలిసి ప్రయాణము చేయాలి. నువ్వు చేసేటటువంటి జరిగే కార్యక్రమాలన్నీ ఒక పాటే, ఒక ప్రార్థనే, ఒక వాక్యమే, ఇది కేవలం ఒక వారపు రోజుల్లో జరిగేటటువంటి, ఒక వారపు రోజుకు ఆదివారాన్ని జరిగేది లేదా వేరే సందర్భంలో జరిగే ఈ కార్యక్రమాలే తప్ప నీ విశ్వాస జీవితము ఇంకెక్కడ ఎదుగుతూ ఉంది. ఆయన తండ్రి పంపించాడు. ప్రభు అయిన యేసును తండ్రి పంపిస్తే ఈ లోకానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి నీలా నాల శరీరం ఉంది తానికి, ఆయనకు పూర్తిగా తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరాన్ని తనకు అమర్చి సర్వమానవాలు మనుషులు ఎలా ఉంటున్నారు, ఏవి ఎలాంటివి ఎదుర్కొంటున్నారు, వాటన్నిటినీ తన శరీరములో తన జీవితంలో ప్రభువుకి ఉన్న దేవునికి అనుకూలంగా తాను బ్రతుకుతూ తన విశ్వాసాన్ని గొప్పగా ఎదిగించాడు. అందుకనే కదా ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ప్రియ కుమారుడిగా ఎందుకు యేసు ప్రభుల వారు ఉండాల్సి వచ్చింది? తనకు కూడా అవకాశం ఉంది కదా, భూమి మీద సుఖమైన సుఖాన్ని అనుభవించటానికి తనకు అవకాశం ఉంది కదా అనంటే తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అందుకనే తండ్రికి ఇష్టమైన కుమారుడుగా బ్రతికాడు. ఓ మనిషి, నీ విశ్వాసాన్ని ఎలా ఎదిగింపజేస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎలా పరీక్షిస్తున్నావు? నీ విశ్వాస జీవితంలో ఎంత ఎదిగావు ఒక్కసారి ఆలోచన చేసుకో. 2023లో అదే విశ్వాసము, అదే జీవితము, 2022లో అదే ఉంది. నువ్వు పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అదే విశ్వాసం, అదే పాట, అదే ప్రార్థన, అదే వాక్యం, అదే ఆదివారం, అదే వస్త్రాలు, అదే టైము, వెళ్ళిపోయావు, అయిపోయింది, ఇంకంతే విశ్వాసం అనుకుంది నీ లోకం. ఏం చేయగలిగావు దేవుని కోసం? నువ్వు ఏ త్యాగం చేయగలుగుతున్నావు? నీ కుటుంబంలో ఎవరికైనా ఆపద ఉంది అనంటే నీ సమయాన్ని ఇస్తావు, నీ ధనాన్ని ఇస్తావు, నీ శరీరాన్ని కష్టపెడతావు, రాత్రనక పగలనక వారి కోసం కష్టపడతావు, పని చేస్తావు. నీ విశ్వాసము, నీ నమ్మకము నీ కుటుంబం పట్ల అంతా ఉంటే దేవుని కోసం ఇంకెంత ఉండాలి? ఆయన ఏం కోరుకున్నాడు? నీ డబ్బులు అడిగాడా? నీ సిరి సంపదలు అడిగాడా? మనులు మాణిక్యాలు అడిగాడా? ఆయన కేవలం ఆయన మీ విశ్వాసాన్ని చూసినప్పుడు, మీ నమ్మకత్వాలను చూసినప్పుడు, మనిషి జీవితం మీ భూమి మీద చూసినప్పుడు దేవుని కోసం చేస్తుంది ఏమీ లేదు, ఏ త్యాగం లేదు. ఇందాక పాడుకున్న పాటలో ఈ భూమి మీదకి వచ్చిన మనిషి శరీరంతో పుట్టిన వెంటనే ఇది కరెక్ట్ అనుకుంటున్నాడు,
ఇదే వాస్తవం అనుకుంటున్నాడు. కానీ మరణము తర్వాత వెళ్ళిపోతుందే నిజం, కానీ ఇది అబద్ధం. మరణము తర్వాత ఉన్న జీవితమే నిజం. నీకు ఇవ్వబడిన ఈ శరీరంలో ఈ శరీరముతో ఇవ్వబడినటువంటి ఈ కాలం ఎంతైతే ఉందో, ఆ కాలం ముగిసిన వెంటనే, ఆ సమయం ముగిసిన వెంటనే నువ్వు చేరుకుంటున్నావు నిజమైన చోటికి. అది నిజం. ఈ భూమి మీద ఇదంతా మాయ, అంగడి, ఇదొక సంత. ఇక్కడ నువ్వు పరీక్షలు నిలబడాలి, పరీక్షలు గెలవాలి, నిజమైన చోటుకి చేరుకోవాలి. ఈ భూమి మీద ఉన్న బంధాలు, బంధుత్వాలు, కుటుంబాలు ఏవైతున్నాయో ఇవెవ్వరు కూడా ఆ రోజున, నిజమైన రోజున, నువ్వు చనిపోయిన నిజమైన రోజున నీ శరీరాన్ని ఎవరు ఉంచుకోరు. ఎవరు నీ శరీరాన్ని ఉంచుకోరు. సాయంత్రం అయిపోతుంది, పొద్దు అయిపోతుంది, గోతి దవ్వేశారు, చుట్టాలు వచ్చేశారు, బంధువులు వచ్చేశారు, నిన్ను పెట్టేస్తారు, మట్టిలో కప్పి పెట్టేస్తారు. ఇది నిజం. ఎవరు నిన్ను ఉంచుకోరు ఆ రోజున. నువ్వు ఎవరికి అక్కర్లేదు, నువ్వు ఎవరికి అవసరం లేదు. నువ్వు ఎంత సంపాదించినా, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులున్నారు, ప్రపంచాన్ని ఏలిన రాజులున్నారు, ప్రపంచాన్ని ఏలిన ప్రధానులున్నారు, అధికారులున్నారు, నాయకులున్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారి వారి కుటుంబాల కోసం సంపాదించి పెట్టిన వారెందరూ ఉన్నారు. ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక దేశము మరో దేశం మీద యుద్ధము చేసి దాన్ని సాధించి గెలిచి చివరికి మరణించిన ఎవరు ఉంచుకోలేరు. అందరినీ మట్టిలోకి పంపించేసింది ఈ లోకం. ఎవరికి అక్కర్లేదు. అది నిజం, అది వాస్తవం. ఈ సత్యము బోధపడాలి మనిషికి. అందుకని నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితము ఎంతటి నమ్మకంగా ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యములు ఇలా ఉంది. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేనితో పోల్చాడు చూడండి యాకోబు ఈ పత్రిక రాస్తూ. యేసుక్రీస్తు దాసుడైన యాకోబు అన్యజనులయందు చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి శుభమని చెప్పి ఈ మాటలు రాస్తూ ఇలా అంటున్నాడు, ప్రాణము లేని శరీరం ఉంటుంది, ఒక రోజున అయిపోతుంది దాని పని. అది ఎలాగో మృతమో, దేవునిలో క్రియలు లేకపోతే విశ్వాసము కూడా మృతమే. శరీరము మృతము, విశ్వాసము మృతము. విశ్వాసం చనిపోతుందా అంటున్నాడు. విశ్వాసం చనిపోతుంది. విశ్వాసం బ్రతికి ఉండాలి అనంటే, విశ్వాసం బ్రతికి ఉండాలంటే క్రియలు ఉండాలి అన్నాడు. ఒకవేళ క్రియలు చెయ్యకపోతే అది మృతం, చనిపోయావు. క్రియలు ఏంటి? ఆ క్రియలు విశ్వాస సంబంధమైన క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన పనులు, ఆత్మ సంబంధమైన కార్యాలు. ఇవో మనిషి నువ్వు చెయ్యకపోతే నీ విశ్వాసం మృతం. నువ్వు బ్రతికి ఉంటావు, నువ్వు బ్రతికే ఉంటావు. ఈ శరీరము బ్రతికే ఉంది. నువ్వు బ్రతికిన వాడేగానే కనబడతావు. సమాజం అందరూ పలకరిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, కానీ నువ్వు మృతుడవే. నువ్వు చనిపోయావు. ఎలా చనిపోయావు? నీకు విశ్వాసము లేదు. నీ విశ్వాస జీవితములో నీకు పనులు లేవు, క్రియలు లేవు.
విశ్వాస సంబంధమైన పని చేయటం లేదు నీవు. నీకు దైవ చింతన అసలు లేదు, దేవుని గురించిన చింతన అసలు లేదు, నీకు దేవుని గురించి ఆలోచన చేయటమే లేదు నీవు. ఆదివారం అయిపోయింది అని అంటే ఇంక కొద్దిసేపు అయితే అయిపోతుంది, మరల తిరిగి ఆదివారం వరకు దైవ చింతన అసలు మనిషికి ఉండటం లేదు. విశ్వాస సంబంధమైన పని ఏం చేయగలుగుతున్నావు? ఆత్మ సంబంధమైన పని ఏం చేయగలుగుతున్నావు? ఆత్మ సంబంధమైన కార్యాలు ఏం చేయగలుగుతున్నావు? ఎంతమందికి దేవుని గురించిన వాస్తవాలు, దేవుని గురించిన విషయాలు నువ్వు అందించగలుగుతున్నావు, బోధించగలుగుతున్నావు, చెప్పగలుగుతున్నావు, నీవు ప్రకటించగలుగుతున్నావు? నీ విశ్వాసం మృతమైపోతుంది. నీ విశ్వాసం మట్టి శరీరంతో పోలుస్తున్నాడు, చనిపోయిన శరీరంతో పోలుస్తున్నాడు నీ విశ్వాస జీవితాన్ని. పని చేయాలి. కేవలం వాక్యం చెప్పటమో, ప్రార్థన చేయటమో, పాటలు పాడటమో అది కాదు విశ్వాసం ఎదగటం అంటే. సమయం అనక అసమయం అనక దేవుని కోసం మనసు ఆలోచన చేయాలి, దేవుని కోసం పరితపించిపోవాలి. నీ కుటుంబం కోసం ఎంతగా ఆలోచన చేస్తున్నావు నువ్వు? నీ బంధువులు, నీ స్నేహితుల కోసం ఎంతగా ఆలోచన చేస్తున్నావు నువ్వు? దేవుని కోసం, దేవుని పని కోసం కూడా అంత పరితపించిపోవాలి నీ శరీరము. అప్పుడు నీ విశ్వాసము యాక్టివ్గా ఉన్నట్టు, అనగా లైవ్లో ఉన్నట్టు, బ్రతికి ఉన్నట్టు. చేయగలుగుతుందా నీ శరీరం? దేవుని కోసం త్యాగాలు చేయగలుగుతుందా? దేవుని కోసం ప్రాణం ఇవ్వగలుగుతుందా? దేవుని కోసం ఆలోచన చేయగలుగుతుందా? 23 అంతే ఉంది, 23 అంతే ఉంది, 24 వచ్చింది, అది అంతే ఉంటుంది. అదే 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 క్రిస్మస్లో అవే పద్ధతులు, అదే జనవరి అదే పద్ధతులు, అదే ఈస్టర్ అవే పద్ధతులు, ఇంకా ఏ మాత్రం మార్పు లేదు. అవే విశ్వాస జీవితం అనుకుంటుంది లోకము. అదే మరణానికి సమీపం అవుతుంది తప్ప ఒక్క ఆత్మను సంపాదించుకోలేకపోతుంది. ఒక్క ఆత్మను సంపాదించుకోలేకపోతుంది. ఒక్క మనిషికి దేవుని వాక్యం అందించుకోలేకపోతుంది ఈ విశ్వాస జీవితము. బోధ చేయలేకపోతుంది శరీరము. ఇతరుల యొద్దకు వెళ్ళి ఇతరుల చోట కూర్చొని సత్యవాక్యమును బోధించి దైవ సన్నిధిలోనికి వారిని తీసుకొని రాలేకపోతుంది శరీరం. నువ్వు పనుల కోసం నీ శరీరం ఎంతో దూరం ప్రయాణం చేస్తుంది. చదువుల కోసం నీ శరీరం ఎంతో దూరం ప్రయాణం చేస్తుంది. ఆస్తి కూడబెట్టడం కోసం నీ శరీరం ఎంతో దూరం ప్రయాణం చేస్తుంది. కానీ దేవుని కోసం, ఒక ఆత్మను సంపాదించటం కోసం కాలు నొప్పులు, చెయ్యి నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరము, సర్ది, జబ్బులంటూ, శరీరానికి బాధలు ఉన్నాయంటూ నువ్వు ఆ మూలను కూర్చొని పెడుతున్నావు నీ శరీరం. ఇది నీ విశ్వాస జీవితము. ఓ చెల్లి, ఓ తల్లి, ఓ సహోదరుడా, నీ విశ్వాస జీవితం గింతకే మారిపోయింది. ఉదయం అనగానే లేచి అలసిపోయేంతగా శరీరానికి ప్రయాణాన్ని ఇచ్చి, అలసిపోయేంతగా నీ శరీర సంబంధమైన వాటికి ప్రయాణాలు ఇచ్చి, పనులు అప్పగించి, తిరిగి రాత్రి పడుకునే సమయముకి నీ శరీరం అలసిపోయి మరణించిన వ్యక్తిలా నిద్రలోకి జారిపోయి ఇంకా నువ్వు దేవుని కోసం చేసింది ఏముందో చెప్పు. దేవుని కోసం పని చేసింది ఏముందో చెప్పు. అసలు నువ్వు మరణిస్తే ఎక్కడ పోతావు? నీకు అర్థమవుతుంది అసలు? నీకు మరణ భయం ఉందా అసలు? నీ శరీరము నిన్ను మోసం చేస్తున్న విషయం నీకు తెలుసా? నీకు శత్రువులు ఎవరో లేరు, నీకు శత్రువులు ఎవరో కారు. ఒకవేళ భౌతికంగా ఆస్తుల పట్ల శత్రువులు అనుకుంటే అది పొరపాటు, అది భౌతికమైనవి. కానీ వాళ్ళు నిన్ను నరకానికి పంపట్లేదు, కానీ నీ శరీరమే నిన్ను నరకాన్ని పంపిస్తుంది. నీకు అర్థం చేసుకోగలుగుతున్నావా? నీకు బుద్ధి, సెన్స్ ఉంటుందా? అసలు పని చేస్తుందా? నీ శరీరమే నీ శత్రువు. మందుకు బానిస చేసింది నీ శరీరం, మద్యానికి బానిస చేసింది నీ శరీరం, తిరగటానికి నేను బానిస చేసింది నీ శరీరం, తిండికి బానిసం చేసింది నీ శరీరం, అబద్ధాలకు బానిసం చేసింది నీ శరీరం, దేవునికి దూరం చేస్తుంది నీ శరీరము, పండుగలకు, పబ్బాలకు, పనికి మాలిన వాటికి బానిసం చేసింది నీ శరీరం, దేవుని నిజాన్ని, సత్యాన్ని తెలుసుకోకుండా దేవునికి దూరంగా చేసింది నీ శరీరం. తెలుసుకుంటున్నావా? నువ్వు గుర్తించగలుగుతున్నావా అది ఏమైనా? నీ శరీరమే నీ శత్రువని, నిన్ను నరకానికి నీ శరీరం తీసుకొని పోతుంది అని గుర్తించుకోగలుగుతున్నావా?
ఆత్మకు శరీరానికి జరుగుతున్న ఈ పోరాటములో నీ ఆత్మను నువ్వు గెలిపించగలుగుతున్నావా? నీ విశ్వాసాన్ని పరీక్షలో నిలిపి నీ విశ్వాసాన్ని గెలిపించగలుగుతున్నావా? నీ నమ్మకాన్ని గెలిపించగలుగుతున్నావా? శరీరానికి లొంగిపోతున్నావు, శరీరానికి లొంగిపోతున్నావు, నరకానికి ప్రయాణం చేస్తున్నావు. ఎన్ని వింటున్నా, ఇన్ని చెబుతూ ఉన్నా, మనం ఇంత భయంకరమైన వాస్తవాలు బైబిల్లో నుండి మనం మాట్లాడుకుంటున్నా, మనిషికి మీకే ఇంత భయం లేకుండా పోయింది, ఇంకా మిగతా సంఘాలకి ఇంకేముంటుంది? మిగతా సంఘాలకి ఇంకేముంటుంది? ఇక్కడనే భయముతో కూడిన, భక్తితో కూడిన ఇన్ని సత్యాలు మాట్లాడుతూ ఉన్నా, నీ శరీరానికి నీకు భయం లేకుండా, మనకు లేకుండా పోతే ఇంకా సత్యము లేని సంఘాల పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ జారిపోయారు. నీ శరీరము జాగ్రత్త, ఓ మనిషి, నీ ఆత్మ జాగ్రత్త. నువ్వు పరిశీలన చేయాలి, పరిశోధించాలి. విశ్వాస జీవితములో నీ శరీరాన్ని నిలపగలగాలి, నువ్వు పెట్టాలి. నిజం అనేది ఒకటి ఉంది, నిజం అనేది ఒకటి ఉంది అనగా నీ శరీరము మరో చోటికి, మట్టికి వెళ్ళిపోయి నీ ఆత్మ మరో చోటికి చేరుకుంటుంది. మరో చోటికి అది నరకం వెళుతుందా, దేవుని సన్నిధిలోనికి వెళుతుందా, నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏ చోటికి వెళ్ళిపోతుంది? నువ్వు దాన్ని ఎక్కడికి సిద్ధం చేశావు? నీ ఆత్మని ఏ చోటుకు నడిపించడానికి సిద్ధం చేశావు? నువ్వు ఆలోచన చేయాలి. కొడుకు మీద ప్రేమో, బిడ్డ మీద ప్రేమో, మనవడి మీదనో, మనవరాలి మీదనో, భర్త మీదనో, భార్య మీదనో ఇలాంటి ప్రేమ ఆప్యాయతలు కలిగి దైవానికి వ్యతిరేకంగా నిలబడితే, సదురుకొని పోతే నరకానికి నువ్వు వారిని పంపినట్టు. నువ్వు మంచి తల్లిగా, నువ్వు మంచి తండ్రిగా, నువ్వు మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి తల్లిదండ్రులుగా, మీరు మంచి పిల్లలుగా మీరు ఉండాలి అని అంటే వాస్తవాలను బోధించాలి, సత్యమును బోధించాలి, కరాఖండిగా మాట్లాడాలి, వాస్తవాలను ప్రకటన చేయాలి. ఒకటవ అధ్యాయం అదే పుస్తకంలో 2వ వాక్యము, 1వ అధ్యాయము అదే పుస్తకంలో 2వ వాక్యం ఇలా అంటున్నాడు చూడండి. నా సహోదరులారా మీ విశ్వాసానికి పరీక్ష ఉంది అన్నాడు. ఓ నా సహోదరులారా, మీ విశ్వాసానికి పరీక్ష ఉంది, పరీక్ష జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతుంది. మీ విశ్వాసానికి పరీక్షలు ఉన్నాయి. ఏందనుకుంటున్నారు విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏంటిది అసలు? నమ్మకం. మీ విశ్వాసానికి పరీక్ష ఉంది, అది తెలుసా మీకు? పరీక్ష చేసుకోవాలి, మీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఎలాంటి పరీక్షలు జరుగుతున్నాయి? ఉదయం లేచింది మొదలుకొని తిరిగి రాత్రి మంచం పైకి వెళ్ళేదాకా అదంతా పరీక్షే, అదంతా పరీక్షనే. దేవుని కోసము నీవు ఎంత విశ్వాసముతో పనిలో ఉంటున్నావు, ఎంత నమ్మకంగా పనిలో కొనసాగుతున్నావు, ఇదంతా పరీక్ష. నీకు ఇందులో నిలబడుతున్నావా, పడిపోతున్నావా, అది నువ్వు చూసుకోవాలి. విశ్వాసానికి పరీక్ష పెట్టకుండా, విశ్వాసాన్ని పరీక్షలో ఉంచకుండా ఈ భౌతికమైన చింతలోనే మనిషి మునిగిపోయాడు. అందుకంటున్నాడు చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వాక్యములో ఇలా అంటున్నాడు. మీరు 31 నుంచి చూద్దాం. ఈ లోకము అనుభవించేవారు అమితంగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన అయిపోతుంది, ఈ లోకములోని జీవితము, నీ లోకం ముగింపు అయిపోతుంది. మీరు ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకానికి ముగింపు జరగబోతుంది. మీరు చింత లేని వారై ఉండవలని కోరుచున్నాను. చాలు, మీరు చింత లేని వారై ఉండాలి. మీరు చింత లేని వారై ఉండాలన్నాడు.
మరి ఎలాంటి చింతన? నీ విశ్వాస జీవితానికి ఎలాంటి చింత ఉంది? దైవ సంబంధమైన చింత ఉందా? భౌతిక సంబంధమైన వాటిని గురించి చింతిస్తున్నావా? దేని గురించి నీ చింతన? నీ విశ్వాసానికి పరీక్ష ఉంది. ఆ పరీక్షలో నువ్వు నిలబడితే నువ్వు గెలుస్తావు. ఆ పరీక్షలో కానీ నువ్వు నిలబడకపోతే ఓడిపోయి ఆరిని అగ్నిలోనికి జారిపోతావు. నీ విశ్వాసానికి పరీక్ష ఉంది. ఎలాంటి పరీక్ష? ఆయన అంటున్నాడు చూడండి, పేతురు మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వాక్యాల్లో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఆయన ఎవరి కోసం చింతిస్తున్నాడట? మిమ్మల్ని గూర్చి. ఆయనకు కూడా చింత ఉంది. ఆయనకేమో చింత, మీ గురించి చింత. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీకేమని చింత ఉంటే అదంతా ఆయన మీద వేయండి అన్నాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఎంత మంచి మాట అన్నాడు అన్న. దేవుడు గురించి కాక నీ చింత దేని గురించి? ఏం మాట ఇది? ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాము, మనుషులేమో భౌతికమైన వాటిని గురించి చింతిస్తుంటే దేవుడు దేని గురించి చింతిస్తున్నాడు? చింతిస్తున్న మనుషుల గురించి ఆయన చింతిస్తున్నాడు. ఏమైపోతుర్రా వీళ్ళు? ఇక్కడ పోతారా బాబు వీళ్ళంతా చనిపోతే? అయ్యో వీళ్ళు నరకానికి జారిపోతున్నారే, వీళ్ళకి అస్సలు ఎంత చెప్పినా వీళ్ళకి బోధపడతలేదే, అయ్యో అయ్యో అని ఆయన చింతిస్తున్నాడు మనుషులను బట్టి. ఎంత పెద్ద మాట తెలుసు అది. మీకు చింత ఉంది, భౌతికమైన వాటి యందు మీకు చింత ఉంది, కానీ ఆయన దైవము మనిషి కోసం చింతిస్తున్నాడు. దైవము మనిషి కోసం చింతిస్తున్నాడు. దేవుడు మనిషి గురించి ఆలోచన చేస్తున్నాడు. నీకు దేవుని గురించి అసలు ఆలోచన లేదు. నీకు అసలు ఆలోచన ఉందా? ఏం తిందుము, ఏం తాగుదుము, ఏం ధరిద్దుము, ఏంది మా పరిస్థితి, ఏంది మా కుటుంబ జీవితాలు ఏంటివి? నీ చింతంతా దీనిపైన మునిగిపోయింది. ఇదా నీ విశ్వాసం? ఇది నీ విశ్వాసం. నువ్వు పరీక్ష చేసుకోగలిగితే ఇది నీ విశ్వాసం. నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు తెలుసా? క్రీస్తులా ఉంటాడు. నిజమైన విశ్వాసి క్రీస్తులా ఉంటాడు. దేవుని గురించి ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయటం మాత్రమే కాదు, ఆయన గురించి ప్రతిరోజు ప్రకటిస్తుంటాడు, బోధిస్తుంటాడు. అనేక మంది ఆత్మలకు ఆ దైవం గురించిన విషయాలు ప్రకటిస్తుంటాడు. ఆయన సన్నిధులకు తీసుకొని వస్తుంటాడు. 24 అవుతుంది, 2024 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని ఆత్మలకు నువ్వు వాక్యం చెప్పావు? ఎంతమందిని ఆయన సన్నిధులను తీసుకొని వచ్చావు? ఎంతమందికి వాస్తవాలు బోధ చేశావు? ఎంతమందికి సత్యమును బోధ చేశావు? ఎంతమందికి వాస్తవమైన వాక్యాలను అందించావు? మూఢనమ్మకమైన సంఘాలు, వాస్తవమైన వాక్యములు లేని సంఘాలు, వాటి పట్ల నీకు చింత లేదా? వారికి వాక్యం అందించాలనే చింత నీకు లేదా? ఉపయోగము లేని, సరైన విశ్వాసములు లేని, సరికాని సంఘాలలో కొనసాగుతున్న వారి పట్ల నీకు చింత లేదా? వారికి ప్రకటించవ వాక్యం, వారికి బోధించవ వాక్యం, వారికి సరిచేసేటటువంటి ప్రసంగాలు చెయ్యరా? ఎక్కడుంది మీ చింత అంతా? అందుకని మీ విశ్వాసాన్ని మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. 2023 సంవత్సరంలో సేమ్ విశ్వాసం ఉన్నట్టు ఇప్పుడు అదే విశ్వాసంలో కొనసాగితే నువ్వేం విశ్వాసవిక? ఏం క్రైస్తవుడివి నువ్విక? ఈ 2024లోనైనా నడుము కట్టండి.
మీ డబ్బు పెట్టండి దేవుని విషయాల కోసం, మీ సమయాన్ని ఇవ్వండి దేవుని విషయాల కోసం, మీ శరీరాలను ఖర్చు చేయండి దేవుని విషయాల కోసం. 2024లో దేవుని కోసం కొన్ని ఆత్మలను సంపాదించండి. మీరంతా కష్టపడండి. అసత్య బోధలో వెళుతున్న వారికి వెళ్ళి కూర్చొని సత్యమును అందించి సంఘములు కూర్చొని. ఇదండి నిజమైన విశ్వాసము. నిత్యము ప్రతిరోజు దేవుని కోసం పని చేయటము, అది ఎదగటానికి సూచన. నువ్వు నిత్యము దేవుని గురించి ఇతరులకు ప్రకటిస్తూ బోధిస్తున్నావంటే అది నీ ఎదుగుదల. ఆదివారం రోజు ఎవరని చెప్తారండి? ఇప్పుడు నీ ఇక్కడ కూర్చున్నాను కదా, నేను చెప్తున్నాను నేనే ఇతరులకు వాక్యం చెప్పకుండా, దేవుని పని చేయకుండా, వేరే వాళ్ళకి సువార్త ప్రకటించకుండా కేవలం ఆదివారం రోజు వచ్చి నేను చెప్తున్నా అంటే నాదేం విశ్వాసం? నేను పని చేయాలి, మీరును పని చేయాలి. అందరూ అనేకమైన ఆత్మలకు వాక్యం అందించాలి. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు ఏ చర్చికి పోయినా ఇంకా పర్వాలేదు అని అనుకుంటున్నారేమో, వాళ్ళు ఏ చోట్ల కూర్చొని పాటలు పడుతున్నారు సరైనది అనుకుంటున్నారేమో. కాదు 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 కాదు, అవన్నీ వాస్తవమైన సంఘములు కానే కావు. అవన్నీ అసత్యములో ఉన్నవి. సత్యములో మనం ఎలా అయితే వాస్తవాలు మాట్లాడుతున్నామో అలా మాట్లాడగలుగుతున్నారా వాళ్ళు? మన సత్యమును ఎలా బోధిస్తున్నామో వాళ్ళు అలా బోధించగలుగుతున్నారా వాళ్ళు? దేవుని కోసం మనం ఎంతగా నిలబడి కష్టపడి శ్రమపడి మనమైనను గెలిపించటానికి ఎంత కష్టపడుతున్నామో అలా చేయగలుగుతున్నారా వారు? మనము దేవుని పని కోసము సమయాన్ని, ధనాన్ని, శరీరాన్ని ఇస్తున్నాం, అలా చేస్తున్నారా వాళ్ళు? ముఖ్యంగా బైబిల్లో ఉన్న వాక్యము ఉన్నట్టుగానే ఇతరుల సంఘాలు బోధిస్తున్నారా? అలా జరగకపోతే అవన్నీ కూడా నిజమైన సంఘములు కానే కావు. వాటందరి పట్ల మీకు చింత ఉండాలి. ఆ సంఘాలలోకి వెళ్తున్న వారి పట్ల చింత ఉండాలి. మీరు బోధించండి. మన దగ్గరికి దేవుని మాటలు వినటానికి వస్తున్న వారికి వాక్య పరిజ్ఞానము లేని, సరైన విశ్వాసము లేని, సరైన వాక్య జ్ఞానము లేని, కనీసం ప్రార్థన ఎలా చేయాలో లేని వారు అంటారట, మీరు మా చర్చికి వస్తే మీరు 1 కిలో మటన్ ఇప్పిస్తున్నాము, ఆదివారం రండి అంటారట. కిలో మటన్ ఇప్పిస్తే మీ చర్చికి రావాలా? సిగ్గుమలిన విశ్వాసులు, సిగ్గుమలిన కాపరి, సిగ్గుమలిన సంఘము, ఇదేం పోకడా? ఇదేంది? నీకు చాతనైతే సత్యమును బోధించు, చాతనైతే వాస్తవాన్ని బోధించు. ఏరా ఎందుకు పోతున్నావు నువ్వు చర్చికి అని అంటే, అయిపోయిన వెంబడి అన్నం పెడతారు ఆడ. మాకు అయిపోయిన వెంటనే అన్నం పెడతారు. అన్నం కోసం వెళ్ళేవారా మీరంతా? బట్టలు ఇస్తారు, బట్టల కోసం వెళ్ళే క్రైస్తవులా మీరంతా? విశ్వాసులు కారు వీళ్ళంతా. సరైన బోధలు కావు అవి. నమ్మకములు కొనసాగని క్రైస్తవులు. నువ్వు ఎంత చెప్పినా అదే డిసెంబర్ 25 పాటిస్తా, నువ్వు ఎంత చెప్పినా అదే జనవరి 1 పాటిస్తా, నువ్వు ఎంత చెప్పినా 2024 వచ్చినా సేమ్ యాస్టిస్ విశ్వాసం, యాస్టిస్ క్రైస్తవం, అదే స్టాంపు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. చచ్చిపోతావు, నరకం వెళ్ళిపోతావు. సింపుల్. చచ్చిపోతావు, నువ్వు నరకం వెళ్ళిపోతావు. ఆ డిసెంబర్ 25, ఈ జనవరి 1 ఇవి ఏవి కాపాడవు. నీ వాగ్దానాలు ఏవి నేను కాపాడవు. అయిపోతా, లేపేస్తాడు దేవుడు, నరకానికి వెళ్ళిపోతావు. నీకు అస్సలు దైవ భయమే లేదు, నీకు అసలు దేవుని భయం లేదు నీకు అసలు. లేపుతాడు ఆయన, సమీపంలోనే ఉంది. ఆయన కోసం బ్రతకకపోతే, ఆయన కోసం నిలబడమని ఒక 2024 ఒక అవకాశం ఇచ్చాడు, ఇప్పటికైనా మారమని. ఇచ్చాడంటే అర్థం ఏంటి? మార్చుకొని సరిదిద్దుకోవడానికే కదా. మనం సరిగాకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఆయన ఇప్పుడు 2024 ఒక అవకాశం ఇచ్చిండంటే ఇప్పుడైనా మనము సరిదిద్దుకోవాలా, సరిదిద్దుకొని దేవుని కోసం నిలబడాలి కదా. మళ్ళా డిసెంబర్ 25 రాగానే అదే గొంగడు కాస్తా, బిస్తరు కడతా, అదే పండగ చేస్తా, అదే పబ్బడి చేస్తా, జనవరి 1 కట్టెను లేపుతా, క్యాలెండర్ లేపుతా, వాగ్దానాలు తీస్తా, నేను ఇదే పాటిస్తా, లెంట్లు పాటిస్తా.
ఎందుకు నువ్వు బతికెందుకు? నువ్వు ఎందుకు బ్రతకాలి? నువ్వు చెప్పు, ఇంకెందుకు బ్రతకాలి నువ్వు? ఒక్క పూట దేవుని కోసం త్యాగం చేయవే. ఇంతమంది, మీ అందరూ ఇంతమంది ఉన్నారు కదా, ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. ఎందుకోసం? దేవుని కోసమా? ఎన్ని రోజులు కష్టపడతావు నీకోసం? నీకోసం నువ్వు ఎన్ని రోజులు కష్టపడతావు? మరి దేవుని కోసం? ఎప్పుడైనా ఇలా చేశారా మీరు? ఈ ఈ ఒక్క నెల మొత్తం దేవుని కోసం కష్టపడతాను. నేను పని చేస్తున్నా కదా, సరే ఈ పని చేసిన డబ్బంతా, ఈ ఒక్క నెల మొత్తం డబ్బంతా తీసుకొచ్చి దేవుని పని కోసం పెట్టేస్తాను. ఇంకా పని ఇంకోటి తెలుసా, రేపటి నుంచి ఇక్కడ బైబిల్ తరగతులు స్టార్ట్ అవుతున్నాయి. పాస్టర్లు వస్తారు, పాస్టర్లకి ఈ విషయాలు, ఈ వాస్తవాలు ఇవ్వాలి, ఈ సత్యబోధన ఇవ్వాలి. 3 గంటల నుంచి 5:30 దాకా టైం ఇక్కడనే ఉంటుంది. మీరు సహకరించండి. ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళకి బోధ చెప్తున్నాం. ఆ రోజు రేపటి రోజున డబ్బులు ఖర్చు అవుతాయి, మన శరీరము, మన సమయం అంతా ఖర్చు అవుతుంది. దేవుని పని కోసం ఖర్చు చేసే మనసు ఉంటుంది, సత్యమును అందించటం కోసం. ఇలా నిజంగానే దేవుని పని జరుగుతుంది కాబట్టి మా డబ్బు ఇస్తాము దేవుని పని కోసం అనే విశ్వాసములో మనం ఉన్నామా? మా శరీరాలను దేవుని కోసం ఇస్తామనే విశ్వాసములు ఉన్నామా? మా సమయాన్ని దేవుని కోసం ఇస్తామనే విశ్వాసములు ఉన్నామా? అబ్బే, రేపు గంత బొంత అన్ని కట్టేస్తాము, టిఫిన్లు కట్టేస్తాము, ఒత్తి పెట్టుకుంటాం, అయిపోయా సంకకు బస్ తీసుకుంటాం. సాయంత్రము 4, 5, 3, 6 గంటలకల్లా ఇళ్ళకి మళ్ళా తిరిగి తీసుకుపోయిన టిఫిన్ ఖాళీ చేసి మరలా చేరుకుంటాం. వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకొని, దేవా నా ప్రయాణంలో నీవు కాపాడావు, అందుకు నీకు వందనాలు. ఏం చేసి వచ్చావు? అని నీకు నీ తిండి కోసము, నీ పొట్ట కోసం నువ్వు వెళ్ళి నువ్వు ఒక్కసారైనా దేవుని కోసం అలా కష్టపడ్డావా? అలా టిఫిన్ కట్టుకొని అరే మరలా ఇంకా ఎవరైనా మార్గమెంబడి ఎవరైనా ఇంకొకరు కనబడతారేమో వాళ్ళ కోసమైనా ఇంకొక టిఫిన్ కట్టుకొని, 2 టిఫిన్లు కట్టుకొని బయలుదేరి ఎప్పుడైనా వాక్యం బోధించి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి చేరుకున్నావా? ఎప్పుడైనా అలాంటి పని చేసావా నువ్వు? మనము క్రైస్తవులం పేరు చూడండి. మళ్ళా ఆయన అంటున్నాడు నిన్నటి రోజున లాయర్ గారు, అందరు తెలుసులేండి క్రైస్తవులు అంతా వాళ్ళ స్వార్థపరులే అన్నాడు ఆయన. ఒక లాయర్ గారు, అందరు స్వార్థపరులే, ఎక్కడ విశ్వాసాలు ఏడున్నారు అని అన్నాడు ఆయన. ఒక గంట సేపేనండి చర్చిలో గంట సేపు కూర్చుంటారు, గంటన్నర సేపు కూర్చుంటారు, తర్వాత మీరు పరీక్ష చేసుకోండి అండి ఎలా ఉంటారో తెలుసా అండి అన్నాడు ఆయన. ఒక దేవుని ఎరగని వాడికి సంఘానికి వస్తున్న నీ గురించి అర్థమైంది అని అంటే ఎవరి వలన? అందుకే నేను అంటున్నాడు, ఒక్కసారి పరీక్ష చేసుకో నీ విశ్వాసం. ఎలా? ఇప్పటికైనా 2024 ఉన్నాం కదా, ఇప్పుడు విశ్వాసం పరీక్ష చేసుకో. ఏంటిది? నువ్వు ఉదయం లేస్తున్నావా? మీరందరూ వినండి ఈ మాట. మీరు ఉదయం లేస్తున్నారా? తిరిగి రాత్రి వరకు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావో పరీక్ష చేసుకో. ఒక్కసారి నీ విశ్వాసాన్ని ప్రతిరోజు పరీక్ష చేసుకోండి. టిఫిన్ ఎందుకు కట్టుకుంటున్నావు? ఉదయం ఎందుకు లేస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? తిరిగి మరలా వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? ఏం చేసి వస్తున్నావు? ఒకసారి నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకో. ఎవరికైనా వాక్యం అందిస్తున్నావా? బోధ చేస్తున్నావా? పరీక్ష చేసుకోండి విశ్వాసాన్ని. లేకపోతే చచ్చిపోతావు, ఆయన చంపేస్తాడు. ఆయన బతకనివ్వడిక. ఆయన కోసం బతకనప్పుడు, ఆయన కోసం నిలబడినందుకు ఎందుకు నీ శరీరాలు ఇవ్వాలి ఆయన? ఒకటి ఉంది కదండి వాక్యం బైబిల్లో, 3 సంవత్సరాలు అవుతుంది కదండి, 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి పరీక్ష చేస్తున్నాం, చెట్టు పెట్టినాం, చెట్టు పెరుగుతుంది, కానీ నీళ్ళు పోస్తున్నాం, వాక్యం ఇంత అందిస్తున్నాం, నెత్తినోరు కొట్టుకుని వాక్యం ఇంత సత్యాన్ని అందిస్తున్నాం, వాస్తవాలు ఇంత అందిస్తున్నాం, కానీ చెట్టుకి పూత లేదు, కాత లేదు. పూత లేని కాత లేని చెట్టుకు నీరు పోస్తున్నాడు, మందులేస్తున్నాడు, కలుపు తీస్తున్నాడు, అన్ని చేస్తున్నా కాయలు కాని చెట్టు ఎందుకు? లేపేస్తానన్నాడు ఆయన. భూమి అంతా పాడైపోతుంది, లేపేస్తానంటే ఆయన పనిచేసేవాడు అడుగుతాడు ఏంటో తెలుసా? అయ్యా ఒక్క సంవత్సరం చూద్దాం,
నువ్వు అన్నట్టుగా ఒక్క సంవత్సరంలో అన్ని రకరకాల మందులు వేస్తున్నాము, సరిగా ఇది పూత గాని కాత గాని లేకపోతే గొడ్డలు ఎట్లా చెట్టు వేరన ఉన్నది కాబట్టి ఏది నరికి పడేద్దామన్నాడు ఆయన. 2024 వచ్చింది, నీకు పూత లేదు కాత లేదు అని అంటే ఏం అర్థం? ఒక ఆత్మ నువ్వు కనకపోతే ఏం అర్థం? మనల్ని అంటారు, వాక్యం బోధించేవాడిని ఏమంటారు? కాపరి అంటారు. వాక్యం బోధించేవాడిని కాపరి అంటారు. మరి గొర్రెలు ఎవరు? గొర్రెలు ఎవరు? వింటున్నా, మీ భాషలో మాట్లాడు, వింటున్నా విశ్వాసులు ఎవరు? గొర్రెలు. గొర్రె ఇంకో గొర్రెని గనకపోతేలా? ఈయన మేత పెడుతున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, మంచి గడ్డేస్తున్నాడు, దట్టంగా మేపుతున్నాడు, వాక్యమును బోధించి ప్రకటింపజేసి ఇంత సత్యమును నిలుపుతా ఉంటే గొర్రె ఇంకో గొర్రెని కనకపోతే ఎట్లా? కాపరి పని కాపరి చేసుకుంటున్నాడు. కాపరి ఏం చేస్తున్నాడు? మేత పెడుతున్నాడు, అన్ని పెడుతున్నాడు, దానేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, కాపు కాస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, పచ్చిక బయలలో మేపుకొని వస్తున్నాడు, సరైన వాక్యమును వాస్తవాన్ని బోధిస్తున్నాడు. అయినా అన్ని తిన్నా ఈ గొర్రెలు ఒక్క గొర్రెని కనకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? కటికొడికి అప్పచెప్పాలా లేదా? కటికొడికి అప్పచెప్పాలా లేదు? ఇక దీని నుంచి ఏం ప్రయోజనం లేదు, తీసుకుని వెళ్ళిపోయి. ఇది జరుగుతుంది. ఒక్కసారి నువ్వు ఎందుకోసం తెలుసా? పనివాడే జీతమునకు పాత్రుడు. పని చేసిన వారికే పరలోకం. ఏం పని చేయాలి? దేవుని గురించిన పని చేయాలి, దేవుని గురించి సత్యమును బోధించాలి, అనేక మందికి సత్యాన్ని బోధించాలి. ఇదిగో వారు ఆ సత్యములో నడుస్తున్నారంటే నువ్వు వాక్యం బోధిస్తున్నావు కాబట్టి వాళ్ళు నడుస్తున్నారని అర్థం. వాళ్ళు నడవట్లేదంటే నువ్వు అసలు బోధిస్తలేవు కాబట్టి వాళ్ళు నడవట్లేదు. నువ్వు ఒకసారి బోధించు, నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకో, నీవు వాక్యము ఇతరులకు ప్రకటించి ఆత్మల్ని ఆయన సన్నిధిలోనికి పట్టుకొని వస్తున్నావా లేదో పరీక్ష చేసుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇక